హైవేస్ జానీ మాస్టర్ ఈటీవీలో ఢీ షో ఉంది కదా, దాంతో ఒక్కసారిగా లైమ్ లైట్లోకి వచ్చి ఉన్నాడు. అంతకుముందు కొన్ని సినిమాలు చేసి అంత పేరు రాదు. ఈ ఢీ షోతో మంచి నేమ్ వచ్చింది. అదే సమయంలో మంచి మంచి స్టార్ హీరోలకి హిట్లు పడ్డాయి మనోడి కొరియోగ్రఫీ వల్ల. రీసెంట్గా జాతీయ అవార్డు కూడా తెచ్చింది తన కోరియోగ్రఫీకి సంబంధించి. వాట్ నెక్స్ట్? ఆల్రెడీ జనసేనలో ఉన్నాడు, పవన్ కళ్యాణ్ కోసం ప్రచారం చేసి వచ్చాడు. వాట్ నెక్స్ట్? కెరీర్లో ఇంకా బెస్ట్ పొజిషన్కి వెళ్ళటమే ఇంకా బ్యాలెన్స్. ఇదిగో ఇప్పుడు మధ్యప్రదేశ్ చెందినటువంటి 21 సంవత్సరాల అమ్మాయి 2017లో ఢీ షోలో తను పార్టిసిపేట్ చేసినప్పుడు అప్పుడు జానీ మాస్టర్ పరిచయం. ఆ తర్వాత ఆ అమ్మాయిని నా టీంలో నువ్వు జాయిన్ అవ్వు, నీకు అసిస్టెంట్ కొరియోగ్రాఫర్కి అవకాశం ఉందని చెప్పాడట. అరే 2017 2024 కదా, అదొక 3. సో 2017లో ఆమె పరిచయం అనుకుంటే ఇది 2024 కదా, అదొక 3 ఇదొక 4 7 సంవత్సరాలు. ఇప్పుడు ఆ అమ్మాయి వయసు 21 సంవత్సరాలు అంటే ఓరు దేవుడా, 21 - 7 ఎంత? 14. అంటే 14 సంవత్సరాలు ఉన్నప్పుడు ఆమె మీద ఇతను కన్నుబడిందా? అలాగే ఉంది ఇప్పుడు ఆమె చెప్పింది. అయితే దానికి 2019లో అసిస్టెంట్ కొరియోగ్రాఫర్కి వచ్చిందంట. అప్పుడు ఎంత వయసు? 16 సంవత్సరాలు. మరి ఇంట్లో ఎలా పంపారు? సరే, సో 2019లో ఇతని దగ్గర అసిస్టెంట్ కొరియోగ్రాఫర్గా జాయిన్ అయింది. 16 సంవత్సరాల అమ్మాయి. ఇప్పుడు ఆమె వయసు 21 అనుకుంటే. పోలీసులు చెప్పిన ప్రకారం 21 సంవత్సరాలు అని చెప్పారు. ఓకే, ఇక అప్పటి నుంచి కూడా పలు సందర్భాలలో హైదరాబాద్ కానీ, ముంబై కానీ, చెన్నై కానీ ఇలా ఈవెంట్స్ ఉన్నా, కొరియోగ్రఫీ సంబంధించి ఉన్నా ఆయన టీంతో పాటు వెళ్ళేది. బట్ హోటల్ రూమ్లో ఆమెను బలాత్కారం చేసేవాడు, ఒప్పుకోకపోతే కొట్టేవాడు, తిట్టేవాడు. ఈవెన్ షూటింగ్ లొకేషన్ కూడా ఎక్కడ పడితే అక్కడ తాగుతూ ఉండేవాడు. ఇది అందరూ కూడా చూస్తూనే ఉంటారు. ఫైనల్ ఇప్పుడు ఏంటి, ఆమె ఇక నా వల్ల కన్నా భరించలేకపోతున్నా. ఎలా? ఎందుకు? రీసెంట్గా నాకు ఒక మూవీలో కొరియోగ్రాఫర్గా అవకాశం వచ్చింది. బట్ నన్ను కాదని నన్ను పక్కన పెట్టి అతను తీసుకున్నారు. ఎందుకు? వాంటెడ్ నా మీద లేని పని చూడటం కావచ్చు, నా కెరీర్ని నాశనం ట్రై చేశాడు. ఇన్నాళ్ళు అతను నన్ను నానా రకాలుగా ఇబ్బందులు పెట్టిన, నా మీద బలవంతంగా లైంగిక దాడి చేసిన, అత్యాచారం చేసిన, నన్ను కొట్టిన, తిట్టిన, క్యారవల్గా రిమాండ్ ఎక్కడైనా ఉన్నప్పుడు వచ్చి వాడి ప్యాంట్ ఒప్పదీసి అప్పటికప్పుడు నచ్చింది చేసుకుంటా ఉన్నా. నేను తట్టుకున్నా, భరించా. ఇక నా వల్ల కాదు. ఒకానొక సమయం నన్ను పెళ్లి చేసుకుంటా అన్నాడు. నువ్వు ముస్లిం మతంలోకి మారు అన్నాడు. ఇవన్నీ ఎఫ్ఐఆర్లో మెన్షన్ చేసినాయండి. ఓకేనా? సో ఇన్ని చేస్తే ఇక నా వల్ల కాకుండా వచ్చి కేసు పెడుతుందని చెప్పేసి రాయదుర్గం పోలీస్ స్టేషన్ కేసు పెట్టు. నువ్వు ఎక్కడ ఉంటావు ఏంటమ్మా? నార్సింగ్. సో నార్సింగ్కి ఫస్ట్ నా రాయదుర్గంలో ఆమె వెళ్ళిన చోట కంప్లైంట్ తీసుకుని 0 ఎఫ్ఐఆర్ నమోదు చేసి నార్సింగ్కి బదిలీ చేశారు. ఇక ఇప్పుడు జానీ మాస్టర్ మీద ఈ అమ్మాయి చేసినవన్నీ కూడా నిజమా అబద్ధమా తెలియాలి. ఏంటి? ఆమెని నిజంగానే బలాత్కారం చేశాడు. అందరి ముందు ఎక్కడ పడితే అక్కడ తాగుతూ ఉండేవాడా? ఆయన మతం మారమని చెప్పాడా? పెళ్లి చేసుకుంటానని చెప్పి నమ్మించాడా? పెళ్లి చేసుకుంటాడా? సో బయటికి ఓ పెద్ద కొరియోగ్రాఫర్ కనిపిస్తూ అందరు శబాష్ అనిపిస్తున్న ఇతను లోపల రకం లవ్ జిహాదీనా? ఇప్పుడు ఆమె కెరీర్ని ఇతను అడ్డుకుంటున్నాడు అన్నట్టుగా కేసు పెట్టిందా? మొన్నటి వరకు ఇద్దరు ఇష్టపడే మ్యూచువల్గా కలిసారా సెక్సువల్గా? లేదు అన్నప్పుడు పెళ్లి చేసుకుంటే సరే నమ్మించి ఎలాగైతే కొందరు కలిసి సెక్స్ చేస్తున్నారో అలా నీ కెరియర్లో గొప్ప అవకాశాలు ఇప్పిస్తానని చెప్పేసి అలా ఏమైనా చేశాడా? అంటే అప్పుడు ఇష్టపడి చేసినట్టే కదా. సో నిజమే ఎంత, అబద్ధం ఎంత? జానీ మాస్టర్ అందుబాటులోకి వస్తే కానీ తెలియదు. అతను ఇప్పుడు ఎక్కడున్నాడో తెలియదు. ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తున్నాయి. సో ఇప్పుడు మొత్తం చూస్తూ ఉన్నప్పుడు అన్నీ కూడా ఆమెకు ఫేవర్గానే ఉన్నాయి. ఇక ఇప్పుడు ఇతను వచ్చి ప్రూవ్ చేసుకోవాలి అసలు ఆ అమ్మాయిని ఏమి చేయలేదన్నట్టు. ఆ అమ్మాయి వాటి మీద నా మీద తప్పుడు కేసు పెట్టిందంటే అతను ప్రూవ్ చేసుకోవాలి. ఇప్పుడు అలాగే ఇప్పుడు సిచ్యువేషన్ అయితే కొత్తగా వచ్చినట్టు భారతీయ న్యాయ సంహిత కానీ రిమైనింగ్ ఏమైనా నేను జానీ మాస్టర్ సపోర్ట్ కాదు, ఆ అమ్మాయికి సపోర్ట్ కాదు. బట్ ఒకటి మాత్రం చెప్తే గుర్తుంచుకోండి, మొన్న కోనేటి ఆదిమూలం సత్యవేడి ఎమ్మెల్యే అక్కడ కానీ ఇక్కడ కానీ అండ్ ఈ మధ్యకాలంలో చాలా కేసులు కానీ ఏకంగా మార్నింగే చెప్పే కదా ఏమని, ముంబై హైకోర్టు కేసు వచ్చింది. ఫస్ట్ టైం నేను అతను కలుస్తున్నా, హోటల్ రూమ్కి వెళ్ళా, అక్కడ నన్ను రేప్ చేశాడు. కోర్టు ఏమని అడిగింది? ఇంతకుముందు అతను కలవలేదా? ఫస్ట్ టైం కలుస్తున్నావా? అది కూడా హోటల్ రూమ్కి వెళ్ళి కలిసావా? నీ కేసా? రేప్ కేసా అని వాళ్ళు అన్నారు. సో అలా ఇక్కడ కూడా చూడండి, చాలా చోట్ల నేను ఒప్పుగా మాట్లాడు ఈ మాట, చాలా చోట్ల ఆడవాళ్ళు అబ్బాయిలతో కావచ్చు, మగవాళ్ళతో కావచ్చు ఇష్టపడే కలుస్తున్నారు. వాళ్ళకి ఏదైనా ఆఫర్ అని కావచ్చు, డబ్బుల కోసం కావచ్చు, ఏదైనా సరే దే ఆర్ ఎక్స్పెక్టింగ్ సంథింగ్.
ఫర్ దట్ వీళ్ళు ఈ రకంగా వాళ్ళకి శారీరక సుఖాన్ని అందిస్తున్నారు. ఇందులో ఇద్దరు ఇష్టపడని వాళ్ళు కొంతమంది ఉంటున్నారు. ఈ కొంతమంది బలవంతం ఒప్పుకున్న వాళ్ళు కొంతమంది. ఫైనల్ అనుకున్నది అవనప్పుడు వచ్చి కేసు పెడుతున్నారు. ఇటువంటి వాటిలో ఏమవుతుందంటే కొన్నింట్లో మాత్రమే ఆడవాళ్ళకి న్యాయం జరిగే అవకాశం ఉంటుంది. ఇంకొన్నింట్లో వచ్చేసి మ్యూచువల్గా ఇద్దరు కలిసి చేసింది కాబట్టి కేసు కొట్టేస్తారు. సో డే 1లోనే మీకు అతని వల్ల థ్రెట్ ఉన్నా, మిమ్మల్ని అతను లైంగికంగా వేధిస్తున్నా అప్పుడే వచ్చి మీరు కేసు పెట్టండి. అంతే తప్ప అంత అయ్యాక ఇక నా వల్ల కాకొచ్చాను, నాకు ఇచ్చినటువంటి మాట తప్పాడు అందుకే వచ్చాను అంటే ఉంటే కష్టం. ఇక ఈమె విషయంలో ఎటువంటి న్యాయం జరగాలి ఏంటనేది పోలీసులు కోర్టులే తెలిస్తే ఆ జానీ మస్కడ్ అందుబాటులో ఎక్కడ లేడట, ఆ మనిషి వస్తే తప్ప తెలియదు. ఇక నాకు అనిపిస్తుంది ఏంటంటే ఇటువంటి మెంటాలిటీ ఉన్నటువంటి వాళ్ళు రాజకీయాల్లోకి వస్తారా, లేదా రాజకీయాల్లోకి వచ్చాక వీళ్ళకి సంబంధించిన బయటపడతాయా అన్నది నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. మీకేమైనా అర్థమవుతుందా? పాలిటిక్స్లోకి వచ్చారు అన్నప్పుడు ఇక వాళ్ళ గారి నుంచి గతమంతా బయటకు వస్తూ ఉండేది, ఎవరొకరు వచ్చి బయట పెడతా ఉంటారు. పాలిటిక్స్లో రాకుండా ఉన్నంతకాలం అవే బయటపడరు. ఇదే నాకు అర్థం కావట్లేదు లాజిక్. అంటే అపోజిషన్స్ వాళ్ళు ఏమైనా భయపెట్టి వాళ్ళ చేత ఏమైనా బయట పెట్టిస్తారా, లేదన్నప్పుడు ఈయనకి ఎదిగిపోతున్నాడరా ఇంక మనకు దొరకడం అన్నట్టుగా ఇప్పుడు వస్తారా, లేదంటే ఇప్పుడు మనకి ఇచ్చిన మాట తప్పాడరా, వాడు ఒక స్టేజ్కి వెళ్ళిపోయాడు, లేదంటే వాడు దారి వేరే అయిపోయింది, ఇక ఇప్పుడు మనం వదలకూడదు అని అన్నట్టుగా చూస్తారు కూడా నాకు అర్థం కాదు. మీకు అర్థం కింద కామెంట్లో తెలియచేయండి.